గత వైసీపీ ప్రభుత్వం యువతను ఉద్యోగాల పేరుతో దారుణంగా మోసం చేసిందని టీటీడీ పాలక మండలి సభ్యులు జగ్గపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నందుకు చిత్తుగా ఓడిపోవడం జరిగిందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్స్ అనేది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, గతంలో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఇవ్వడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో విద్యా దీవెన గొప్పలు చెప్పుకోవడం జరిగిందని, 4,271 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి యువతను రోడ్డుపాలు చేయడం జరిగిందన్నారు. వైసీపీ చేసిన బకాయిలు చెల్లిస్తూనే యువతకు ఫీజు రియంబర్స్మెంట్స్ కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరిగిందన్నారు. మెగా డిఎస్సితో యువతకు ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని అన్నారు. గత 5 ఏళ్లలో యువతకు ఏం చేశారని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేయాలన్నారు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి శాసనసభ్యుడిగా ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు. 2014-2019 తెలుగుదేశం పాలనలో 16 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్స్ ఇస్తే, జగన్ రెడ్డి పాలనలో 9 లక్షల మందికి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్స్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకుడు జిలాని, నురుకుర్తి వెంకటేశ్వరరావు, చప్పిడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వారు చెప్పేదాన్ని చూసుకుంటే ఎక్కువగా ఫీజు రియంబర్స్మెంట్ మాట్లాడారు. ఫీజు రియంబర్స్మెంట్ అన్నది కేవలం ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సందర్భం. ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వంలో రావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు వాస్తవాలు కన్నా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దానికి పేరు మార్చి విద్యాదేవులని కొత్తగా ఏదో ఆయనే సృష్టించి ఒక నూతన పథకాన్ని విద్యార్థి లోకాన్ని ఆదుకోవడానికి ఇచ్చినట్టుగా గొప్ప చెప్పుకున్నాం. సరే, కానీ ఆ చెప్పుకోవడమే విధానంలో ఆయన ఏం చేశాడు అన్నా చూసుకుంటే 4,271 కోట్ల రూపాయలు ఈ విద్యాదేవుల అనే కార్యక్రమాన్ని బకాయిలు పెట్టి విద్యార్థులను ఆందోళనకు గురి చేసి, అది కూడా ప్రతి విద్యార్థి కూడా అవమానం పాలే. ఎందుకంటే ఫీజులు ఎప్పుడైతే ఈ విద్యాదేవుల కార్యక్రమం బకాయి ఉందో స్కూల్ యాజమాన్యాలు వాళ్ళు ఇబ్బంది పెట్టారు. ఆన్ టికెట్లు ఎవరో పరీక్షల టైంలో అసలే టెన్షన్గా ఉండేటటువంటి పరిస్థితి వాతావరణం ఉంటుంది ప్రతి విద్యార్థికి పరీక్షలలో. దానికి మరింత ఒత్తిడి, ఆన్ టికెట్ ఇవ్వడం, ఇస్తాను ఇవ్వడం. చాలా మంది అయితే పుత్తులు తాకట్లు పెట్టి అక్కడ ఫీజు అది కట్టి ఈ విద్యార్థులకు ఫీజు ఏదైతే ఉందో దాన్ని యాజమాన్యానికి కట్టి ఆల్ టికెట్లు తెలుసుకున్నటువంటి సందర్భాలు. 16,000 చిల్లర డిఎస్ఏ, మెగా డిఎస్ఏ ఏకంగా ఒక్కసారి ఇచ్చి కొద్దిగా ఉద్యోగాలు ఇవ్వడం. సంవత్సరం కూడా పూర్తి కాకుండానే యువతకు 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వం. అంటే నువ్వు ప్రతి 20 జనవరికి 1వ తారీఖుకి కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి, సార్ జాబ్ క్యాలెండర్ కాదు, సున్నా క్యాలెండర్ ఇచ్చి ఈ 5 జనవరి ఇవి కూడా పాపం విద్యార్థులు ఆశగా ఎదురు చూస్తారు. ఇవ్వకపో ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరం ఇస్తాడు అని చెప్పేసి ఏ రోజు ఇవ్వకుండా మోసం చేశారు. ఈవేళ బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అంచెలంచెలుగా ఇంకా 9వ మాసం గడుస్తున్నటువంటి సందర్భంలో 9 మాసాల్లోనే ఎన్నో కార్యక్రమాలు యువతను ఆదుకునేటటువంటి విధానంలో వారి కార్యక్రమాలు రూపొందించుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీద నిరసన తెలియజేయడానికి నీకు సిగ్గు శరం లేదా? అసలు ఏం ముఖం పెట్టుకుని ఒకసారి వెనకెళ్ళు. నీ పాలన నువ్వు యువశక్తికి ఏం చేయగలిగావు? స్వయం సమృద్ధి చెందడానికి ఏమైనా వాళ్ళకి ఏమైనా ఇన్సెంటివ్స్ ఇచ్చావా? లేకపోతే పరిశ్రమలు పెట్టుకోవడానికి అవకాశం కల్పించావా?